వర్షాకాలం కదా, వెచ్చగా ఉంటాయని, రుచిగా ఉంటాయని అందినవన్నీ తింటే అంతే సంగతులు. తినడానికి ఒక హద్దు, ఒక ఒరవడి ఉన్నాయి. ఒక్కసారి ఈ టైంలో మనం ఏం తినొచ్చో, ఏం తినకూడదో చూసుకుంటే ఆకుకూరల విషయంలో ఎంతో జాగ్రత్త అవసరం. ఒక మాటలో చెప్పాలంటే అసలు పాలకూర, తోటకూర, మెంతికూర వంటి ఆకుకూరలు వర్షాకాలంలో నివారించడం మంచిది. ఎందుకంటే వర్షాల వల్ల ఈ ఆకుకూరలలో తేమ ఎక్కువగా ఉండి బ్యాక్టీరియా, క్రిములు సులభంగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వీటిని శుభ్రం చేయడం కూడా చాలా కష్టం. ఒకవేళ తప్పనిసరిగా తినాలనుకుంటే చాలా జాగ్రత్తగా కడిగి వేడి నీటిలో కొద్దిసేపు ఉడకపెట్టి తినాలి. అనంతరం ముట్టుకోకూడనివి వంకాయలో చిన్న చిన్న పురుగులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వంకాయలో పురుగులు చేరే ప్రమాదం ఎక్కువ. కాబట్టి వర్షాకాలంలో వంకాయను తినకుండా ఉండటం బెటర్. ఆపై బంగాళదుంపలు అస్సలు తినొద్దు. మొలకెత్తిన బంగాళదుంపలు వర్షాకాలంలో సర్వసాధారణం. అధిక తేమ కారణంగా ఈ మొలకలలో సోలనిన్ అనే టాక్సిన్ ఉంటుంది. ఇది పెద్ద మొత్తంలో తీసుకుంటే తలనొప్పి, వికారం, జీర్ణక్రియకు కూడా కారణమవుతుంది. వీటి తర్వాత క్యాబేజీ, కాలీఫ్లవర్ జోలికి వెళ్ళవద్దు. కొన్ని కూరలు కడిగిన తర్వాత కూడా దాచిన పొరల్లో బ్యాక్టీరియా, ధూళి, తేమను కలిగి ఉంటాయి. ఇది వర్షాకాలంలో ఆహార సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇక్కడితో ఈ లిస్ట్ అయిపోలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వర్షాకాలంలో తినదగిన కూరగాయలు మరొక ఎత్తు. వాటిలో మొదటిది కాకరకాయ. కాకరకాయలో చేదు గుణం ఉన్నప్పటికీ ఇది వర్షాకాలంలో చాలా మంచిది. ఇందులో యాంటీబయాటిక్ గుణాలు ఉండటం వల్ల అంటువ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఆ తర్వాత తీసుకోవాల్సింది దోసకాయ. దోసకాయ తేలికగా జీర్ణమవుతుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే తినే ముందు బాగా కడగాలి. అనంతరం టొమాటో తినొచ్చు. అయితే తాజాగా ఉన్న టమాటాలను మాత్రమే ఉపయోగించాలి. ఆ తర్వాత సొరకాయ తేలికగా జీర్ణమవుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అనంతరం బీట్రూట్ మంచిది. బీట్రూట్లో ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. అనంతరం చిక్కుడుకాయలు మేలు చేస్తుంది. చిక్కుడుకాయలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని బాగా ఉడకపెట్టి తినాలి. ఆపై పొట్లకాయ బెస్ట్ అని చెప్పాలి. పొట్లకాయ కూడా తేలికగా జీర్ణమయ్యే కూరగాయలలో ఒకటి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఆపై ఈ సీజన్లో గుమ్మడికాయలు వదిలిపెట్టద్దు. గుమ్మడికాయలో విటమిన్ ఏ, సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇలా ఎంచుకున్న కూరగాయలని జాగ్రత్తగా తినటం మంచిది.